నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ధర్మం అంటే ఏంటి? మన దైనందిన జీవితాల్లో ధర్మాధర్మాల గురించి పురాణాల్లో ఏ విధంగా చెప్పబడింది? ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అంశాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు వివరించి చెప్పడానికి ప్రముఖ గురువులు డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమంలో వాస్తు జాతక సంబంధ ప్రశ్నలు అడగరాదని మనవి చేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ఈ కాలంలో పిల్లలు కానీ అబ్బాయిలు అమ్మాయిలు వీరంతా కూడా ఈ తరం పిల్లలంతా కూడా బాధ్యతలను విస్మరించేసి ధర్మాల్ని పక్కకు పెట్టేసి అసలు ఏ మాట పెద్దవాళ్ళ మాట వినకుండా అసలు బాధ్యత అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. మరి దీని అంతటికీ కారణం ఏంటంటారు? యదృశ్యతే శ్రూయతే చ, దేన్ని చూస్తూ ఉంటామో దేన్ని వింటూ ఉంటామో దాని ప్రభావం మన మీద చాలా ఉంటుంది. ఎప్పుడూ పిల్లలు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళ అజమాయిషీ కానీ లేకపోతే ఖచ్చితంగా వీళ్ళు పాడైపోతారు. మంచి రాగితో చేయబడ్డ పాత్రనో దేన్నో తెచ్చుకుంటాం, దాన్ని అలా విడిచేస్తే చిరుము పట్టేస్తుంది. మంచి వెండితో తెచ్చుకున్నది నల్ల పడిపోతుంది దాన్ని సరిగా చూసుకోకపోతే. తల్లికి తండ్రికి తగినంత సమయం లేకపోవడం, ఒకవేళ సమయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళని పట్టించుకోకపోవడం కారణంగా అయిపోతున్నారు. ఓ పిల్ల, నువ్వు ప్రేమించవే, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి పుస్తకాలు ఇలా పుచ్చుకుని అమ్మాయి ఉండడం, ఆ అమ్మాయి ఇంకో ప్రియుడితో కలిసి గంటలు గంటలు కాలక్షేపం చేస్తూ ఉంటే అమ్మాయి దూరంగా ఉండడం. బుద్ధుందా? ఆ అమ్మాయి కొంపలు అంటుకుపోవు రేపు జీవితంలో. ఒకవేళ ఆ అబ్బాయిని కాక మరొకరిని చేసుకున్నట్టయితే ఈ ఫోటో తీసి పెళ్లి చేసుకున్న వాడికి పంపితే జీవితం మొత్తం అమ్మాయిది ఛిద్రం అయిపోదు. ఈ పిల్లకి తెలియాలి. అలాగే మగపిల్లలు ఇష్టం వచ్చినట్టుగా ఉత్తరాలు రాసేయడం, ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు తీసేసుకోవడం, ఏమిటో చేసేయడం, ఇవన్నీ రేపటి రోజున సంసారంలో చిచ్చు పెట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలుగా కనిపిస్తాయి. మొన్న చూశాను 4-5 రోజుల క్రితం, ఆ నీటిలో రాలేదని అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా దాన్ని విపరీతంగా చూపించడం, ఆ పైనుంచి పడ్డ దృశ్యాన్ని అలాగే పత్రికల్లో వివరంగా రాయడం, ఇది కూడా సరి కాదని నేను అంటాను. చాలామంది బలహీన హృదయాలు ఉన్నటువంటి ఆడపిల్లలు సుఖంగా వదిలిపోయింది ఒకసారి అని అనుకున్నట్టయితే దీని ప్రభావం ఎంత వస్తుంది వాళ్ళ మీద. అంచేతనే పూర్వం రోజుల్లో నాటకాలను చూపించేటప్పుడు నగరార్ణవ శైలత్తు ప్రత్యేకంగా 18 వర్ణాలని మాత్రమే చేయాలి, 18 దృశ్యాలని మాత్రమే చూపాలి తప్ప ఇటువంటి వాటిని చూపించద్దన్నారు. తెర వెనుక నుంచి అరిచేవారు, అదిగో దుర్యోధనుడు మడుగులో దిగిపోయాడు, దుర్యోధనుడు పారిపోతున్నాడు, అదిగో యుద్ధం జరుగుతోంది, తలలు నరకబడుతున్నాయి అని చెప్పేవారే తప్ప తలలు నరకబడే దృశ్యాన్ని చూపించేవారు కాదు. ఈవేళ సినిమాల్లో ఏం చేస్తున్నారు, టీవీలో ఏం చేస్తున్నారు, అయితే విపరీతమైన కామ ప్రవృత్తి కలిగినవి చూపించడం, లేకపోతే విపరీతమైనటువంటి చంపుకోవడాలు చూపించడం. ప్రతివాడు ఒక పెద్ద గొడవలో కత్తో పిస్టలో ఇంకోటో ఏమవుతుంది, పిల్లల్లో అదే మనస్తత్వం వస్తుంది. ఆడ కావచ్చు మగ కావచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇంకా ఎంత అసహ్యం ఏంటంటే, మోటార్ సైకిల్ మీద వెళుతూ వెనకాల అమ్మాయి సిగరెట్ కాలుస్తూ ముందు అమ్మాయికి అందించడం, ఆ అమ్మాయి ఒకసారి పీల్చిన తర్వాత మళ్ళీ ఈవిడ పీల్చుకోవడం, మే ఇద్దరం ఎంతో ఫ్రెండ్స్. ఇదే ఆలోచించుకు చూసుకోవాలి. తల్లి తండ్రి తమ పిల్లవాడు కానీ పిల్ల కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఒకసారి అలా అకస్మాత్తుగా ఈరోజు వస్తున్నాను అనకుండా వెళితే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితానికి వేరు విధంగా ఉంటుంది. పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం వాళ్ళని పట్టించుకోవడం తప్పనిసరి. అందుకే పురాణాల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు తప్ప విచ్చలవిడిగా వదిలేసేవారు కాదు. ఇది పూర్తిగా తల్లి తండ్రి యొక్క లోపం తప్ప మరొకటి కాదు. మరి గురుగారు, అదేవిధంగా అసలు మానవులు పాటించవలసిన కుటుంబ ధర్మం అనేది ఏంటి, దాని గురించి చెప్పండి. కుటుంబ ధర్మం ఒకటే. మాతా పితా స్నుషే పుత్రౌ పుత్రీ పత్ని అతిథి స్వయం దశ సంఖ్య కుటుంబీతి విష్ణునోక్తం ద్విజోత్తమ. ఓ ఇంట్లో నాన్న అమ్మ, 2 ఆడపిల్లలు, ఆ 2 ఆడపిల్లలకి సంబంధించిన భర్తలు, అలాగే 2 కొడుకులు,
వాళ్ళ భార్యలు, వచ్చినటువంటి అతిథి, వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే తీరుల్లో, ఓ పండుగ రోజున అందరూ కలుస్తారుగా, తీరుల్లో ఆ కుటుంబం ఎలాంటిది అని అర్థం. విష్ణు పురాణం చెప్తుంది ఈ మాట. ఒక్కసారి అలా కూర్చుని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు గమనించి చూడండి. అన్నం పెట్టేశాను తినేయి అని ఆవిడ అనడం. వీడు వాడి వరకు కాకుండా మొత్తం అంతా తినేసి వెళ్ళిపోతుంటే నాకు ఉంచలేదేమిటి, నువ్వు అన్నావుగా నేను అలా చేస్తున్నా. ఇదే సంసారం అంటే. ఇవే మీకు టీవీల్లో సీరియల్లోగా కనిపిస్తున్నాయి, ఇవే మీకు పత్రికల్లో కథలుగా కనిపిస్తున్నాయి. అదే పద్ధతిగా వెళ్ళిపోతుంది, కుటుంబ ధర్మం లేకుండా పోతుంది. నేను నువ్వు కాదు మన ఇద్దరం అనే అభిప్రాయంలో నువ్వెంత సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను, దీనివల్ల నష్టమే. ఇద్దరు కలిసి ఉండేటటువంటి విధానాన్ని ఆచరించుకోగలగాలి, ఉండాలి. 7 గంటలకి పిల్లవాడు కాలేజీకి వెళ్ళాలి అన్నప్పుడు తల్లి 6 గంటలకే వాడికి టిఫిన్ చేసి పెట్టాలి తప్ప వీధిలో కొనుక్కో, తప్పది. దానివల్ల నష్టపోతారు. పిల్లలకి ఇదే విధమైనటువంటి సంస్కారాన్ని తల్లి తండ్రి నేర్పిన వాళ్ళు అవుతారు. ఓ రెండవ తరం కూడా పాడవుతుంది. కుటుంబ తరం అంటే అది కాదు, ఇలా ఉండాలి. మరి అదేవిధంగా కోపం అనేది బాగా ఎక్కువైపోతుంది గురుగారు. భావావేశాలు అంటే మంచితనం అనేది మాత్రం చూపించట్లేదు, ప్రేమ ఇలాంటి మంచి ఆవేశాలని చూపించట్లేదు, కానీ కోపావేశాలు, ఆగ్రహం, ఏదైనా వ్యక్తీకరణ అనమాట, ఏదైనా మాటకి నోటికొచ్చినంత మాట్లాడేయడము, ఇలాంటి విషయాలు కూడా చాలా మందిలో పెట్టరేగిపోతున్నాయి. మరి అలాంటి వాటిని అసలు కంట్రోల్ చేయడం అనేది ఏ విధంగా చేయొచ్చు? టీవీ సీరియళ్ళు మాత్రమే దీనికి కారణం. ఏం భయం లేకుండా చెప్తున్నాను. ఎక్కడైనా చూడండి కళ్ళు విపరీతమైన క్రోధంతో చూస్తూ ఉంటుంది. ఇంకొక ఆమె నీ పని పడతా జాగ్రత్త, ఇదే చూపించాల్సింది. అదే పూర్వపు పురాణ ఇతిహాసాల్లో ఎలా చేశారు? అవతల ఎవరైనా క్రోధంగా ఉంటే అది కాదని చెప్పారు. క్రోధము తపము చెరచును, క్రోధమే అణిమాది సిచ్చులన్నిటి పాడు చేస్తుంది. భిన్న కుంభమున తోయములొట్టులు అధ్రువంబుల వినివి ఎల్లను. ఒకే ఒక మాట, ఎంత నువ్వు కోపాన్ని చూపిస్తావో ఆ కోపం వల్ల నీ సంసారం పగిలిపోయినటువంటి కుండలోంచి ఒక చుక్క నీరు కూడా ఎలా ఉండదో నాశనం అయిపోతుంది. పాపం వాళ్ళు తెలియక అలా చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఆ తెలియక చేసేటటువంటి వాళ్ళే కోపం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురాణాల్లో వాటిని కానీ తెలియచేస్తే, పురాణాన్ని సినిమా వాళ్ళు తీసేసరికి వాళ్ళకి సరిపోయేలా తీసేస్తారు తప్ప పురాణంలో తీరు. దానివల్ల కూడా నష్టపోతున్నాం. ఇది కలిగ లక్షణంగా అయిపోతుంది. అంటే దానికి కారణం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, సరి అయినటువంటి పద్ధతిలో మనం చూసేవి చూపించబడకపోవడం కారణం. మరి గురుగారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పడమా? నమస్తే అండి, నా పేరు కరుణ అండి. చెప్పండి కరుణ గారు, గురుగారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మవారి విగ్రహము, రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహము, లక్ష్మీదేవి, సరస్వతి విగ్రహాలు పెట్టుకుని నేను ఇంట్లో నిత్యము కూడా పూజ చేసుకుంటానండి. వెండి విగ్రహాలు మన బొట్టన వేలంతా మాత్రమే పెట్టుకోవాలంటారు కదా, అవి ఎప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం అలాగా, అప్పటి నుంచి కూడా అలాగే పూజ చేసుకుంటున్నాను. కానీ వాటికి వస్త్రాలు కట్టాలి అని అంటున్నారండి. మరి అవి అలా కట్టకుండా పూజ చేసుకోకూడదని వైష్ణవ సాంప్రదాయాలు అంటారు. మరి ఏది ఎలా చేసుకోవాలంటే మామూలుగా అలాగే చేసుకుంటున్నాను నేనైతే, అది తప్పంటారా? అది తెలుసుకోవాలనండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మన లలితా సహస్రనామాలు పూర్తిగా చదివేసిన తర్వాత ఫలశ్రుతి ఉంటుంది చూసారా, అవి కూడా చదవాలి. ఒక 5 శ్లోకాలు చదవాలి లేదా 2 శ్లోకాలు చదవాలి. అవి చదివితేనే ఈ లలితా సహస్రనామాలు చదివిన ఫలితం వస్తుంది, లేకపోతే రాదు అని అది కూడా అంటున్నారు. అది కొంచెం వివరం చెప్పాలి. మీకు ఎవరైతే ఈ మాటలు చెప్పారో వాళ్ళకి స్వచ్ఛంగా స్పష్టంగా నేను చెప్పానని చెప్పండి. విగ్రహాలకి వస్త్రాలు ఇంట్లో ఉన్నప్పుడు కడితేనే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే చేరదనే మాట శుద్ధ అబద్ధం, తప్పు. మన ఇళ్ళలో చక్కగా విగ్రహాలలో పూజ చేసుకుంటూ ఉంటాం. కొన్ని దేవాలయాల్లో వస్త్రాలని ప్రత్యేకంగా కట్టకుండా చేసేటువంటి విధానం కనిపిస్తుంది. దేవాలయాల్లో అయితే ఆ విధమైన ఉంటుంది తప్ప మన ఇళ్లలో కాదు. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి మనం చేస్తాం. మనం అన్ని ఉపచారాలని రోజు 16 ఉపచారాలని ఇళ్లలో చెయ్యలేం. ఏదో పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం, కానీ అన్ని రోజులు చెయ్యం. అంచేత వస్త్రాలు కడితేనే ఉంటుంది ప్రయోజనం, కానీ కాదు. మీరు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకోండి. భారతదేశంలో పరమ దుష్ట సంప్రదాయం ఏమిటంటే, నేను ఇలా చేస్తున్నాను అని అనగానే దానికి ఇలా కూడా చెయ్యాలి. అలా చెయ్యొద్దు. ఆవిడ చేయదు, మన చేత చేయనిచ్చండి. నిశ్చయంగా మీరు చేసుకుంటున్నట్టు చెయ్యండి, ఏం పర్వాలేదు. 2,
ఏదైతే మనం మామూలుగా అనుకుంటూ ఉన్నామో లలిత సహస్రనామాన్ని చదవడం అనేది ఫలశ్రుతి అని, అంటే శృతి అంటే వినడం, ఫలం అంటే దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏమిటో తెలుసుకోవడం. మామూలుగా మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఔషధాన్ని కొనుక్కుంటాం. ఇది అజీర్ణమును తొలగించును, దురదను పోగొట్టును, లేకపోతే ఇది చేయును అది చేయును, అది ఫలశ్రుతి. అది చదువుకుంటామా ఔషధం వేసుకునేటప్పుడు? ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు. అది మీకు నమ్మకం కలిగించేందుకు, ఆ మహర్షి పొందిన లాభాన్ని వివరించేందుకు చెప్పారు తప్ప ఇది లేకపోతే లలితా శాస్త్రం పనిచేయదనే మాట అసలు లేదు. అదే కానున్నట్టయితే ఫలశ్రుతిని ఖచ్చితంగా చదువుకో అని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పుండేవాడు. చెప్పలేదు కాబట్టి అక్కర్లేదు. మరి కరుణ గారి సందేహం తీరింది అనుకుంటా గురుగారు. మరొక ఫోన్ తీసుకుందాం. హలో హలో హలో, శుభోదయం అమ్మా. శుభోదయం సుబ్బలక్ష్మి గారు. బాగున్నారమ్మా? బాగున్నా అండి. అమ్మ గురువు గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. శ్రీనివాసరావు గారికి నమస్కారం అండి. అది గురుగారు, ఒక సందేహం అండి. అది ఒక సామెత ఉంది కదండి, ఆడవాళ్ళ నోట్లో నూగించే నాందోని ఒక సామెత ఉంది. ఇక్కడ చెబుతూ ఉంటారని. అదే మహాభారతంలో కూడా ఉందని విన్నానండి. దాని గురించి కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నానండి. కుంతీదేవికి సూర్యుని వల్ల చక్కగా జన్మించినటువంటి వాడు కర్ణుడు. ఆ విషయాన్ని అప్పుడు ఆమె భయంతో ఎవరికీ చెప్పకుండా ఉంచేసింది. అదే పద్ధతిని అలాగే కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ ఈ విషయాన్ని స్వయంగా కర్ణుని దగ్గరికి వెళ్ళి ఆవిడ తెలియచేసింది. అప్పటికి సమయం మించిపోయింది. నిజంగా తల్లి ఏ విధంగా కొడుకు దగ్గర చెప్తే కొడుకు తల్లడిల్లిపోతాడో, ఏమైపోతాడో, అయ్యో నువ్వు తల్లివా తల్లి, ఇంతకాలం నేను గమనించలేకపోయాను అని అనుకుంటాడో, ఆ విధానమైన అభిప్రాయం ఏమీ వాడి ముఖంలో కనిపించరా. నేను దుర్యోధనునికి మాట ఇచ్చాను కాబట్టి నీ మాటని పాటించలేకపోతున్నాను. అంచేత స్త్రీ అనేటటువంటి ఆమె ఆ విధమైనటువంటి ధైర్యాన్ని కలిగి మాటని నలుగురికి చెప్పకపోవడం సరైన పద్ధతి. చెప్పినందువల్ల కుంతీదేవి ఏమి సాధించగలిగింది? కృష్ణుడు చెప్పాడు ఆ మాటని కూడా. కృష్ణుడు చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? కర్ణుడు గొప్పవాడయ్యాడు. కృష్ణుడు కుంతి ఈ విషయాన్ని చెప్పినందువల్ల కొత్త ప్రయోజనాన్ని సాధించలేకపోయారు. నిజంగా చాలామంది ఆడవాళ్ళు గట్టిగా ఉండాలి, ఈ రహస్యాన్ని, మన కుటుంబ రహస్యాన్ని వీధిలో చెప్పకూడదు అన్నప్పుడు విపరీతంగా ముందు అదే మాట చెప్తూ ఉంటారు. కొంతమంది స్త్రీల ప్రవర్తన మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు, చుట్టాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ చుట్టం ఏదో ఒక రోజు వస్తాడు, వాడు వచ్చి ఈవిడ ఇలా ఉంటుంది అని ఊరంతా ప్రచారం చేస్తాడు. మిగిలిన రోజులన్నీ బాగుంటుంది, ఆ రోజు మాత్రమే. కొద్ది పని ఎక్కువైపోతే విసుగుపడేవాళ్ళు, ఊరికే గాడిదలో అలా తిరుగుతూ ఉండడం, ఇంట్లో పని మానేసేసి. అంచేతనే మనకి బ్రహ్మాండమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. మాతా ఆచ వ్యభిచారిణి, తల్లి వ్యభిచారిణి అయినట్లయితే చాలా తప్పు. వ్యభిచారిణి అనే అర్థానికి వేరే అర్థం కాదు. అభిచారిణి అంటే వీళ్ళన్నీ పట్టుకు తిరుగుతూ ఉండేదండి. పొద్దున నీకు ఇంట్లో పని ఉంది కదా, ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఇల్లు అభిచరతీతి అభిచారిణి, అన్ని ఇళ్ళకి తిరుగుతుండేదని. తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? ఇల్లు నువ్వేం పట్టించుకోవడం లేదని అర్థం. అంచేత అలాగాని తల్లి ఉన్నట్టయితే ఆ తల్లిని తల్లిగా లెక్కించద్దు అన్నారు. గుర్తుంచుకోగలగాలి. అంచేత నిజమైనటువంటి పద్ధతి ఏమిటంటే ప్రతి విషయాన్ని ఇంట్లో ఉన్నదాన్ని వీధిలో చెప్పుకోవడం, పని ఉన్నటువంటి వేళ అలా తిరుగుతూ ఉండడం ఇది సరికాదు. భారతంలో కుంతీదేవి సాధించగలిగింది ఏంటంటే చివరికి మనస్తాపాన్ని పొందుతూ ఉండిపోయింది, చెప్పి ప్రయోజనం లేకపోయిందని. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా ప్రచారం, అంటే అపోహ అనొచ్చు, ఉప్పు గిన్నె గాజు గ్లాసులో పెట్టేసి ఉప్పుని నింపేసి పెడితే గనక ఎంతటి వారైనా కానీ కుబేరులు అయిపోవచ్చు అన్న విషయము బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే పాపం తెలియని వాళ్ళందరూ కూడా ఏంటిది నిజంగానే డబ్బు సంపాదించేచ్చా అనే అపోహలు కూడా ఉంటున్నారు. చాలామంది అడగడం జరిగింది. అది మీ ద్వారా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక దాన్ని ప్రచారం చేయాలి అంటే కార్యకారణ సంబంధం ఉండాలి. ఓ ప్రమిద తెచ్చాం, నూనె పోసాం, వత్తి వేసాం, వెలిగించాం, అది వెలుగుతోంది. ఇవన్నీ కారణాలు. నూనె, వత్తి, ప్రమిద, అగ్ని, ఇవన్నీ కారణాలు. కార్యం దీపం వెలగడం. ఈ ఉప్పును తీసుకొచ్చి గాజు గ్లాసులో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే కుబేరులు అవుతుందని చెప్పిన వాడికి బుద్ధి ఉందా అసలు? ఎలా అవుతుంది? ఒకడెవడో వచ్చాడు ప్రత్యేకంగా,
ఎనపమేకునిట రాగి చెంబు నిండా నీళ్ళు పోసి దాంట్లో వేస్తే తప్పిపోయిన పిల్లాడు ఇంటికి వస్తాడని. ఇట్లాంటివన్నీ నమ్మదు. ఇంకా బుద్ధి లేనిటువంటి వాళ్ళు లోకంలో ఇలాంటివి ప్రచారం చేస్తూనే ఉన్నారు. లక్ష్మీదేవి బొమ్మల మధ్యలో పెట్టండి, ఇటు అటు ఏనుగుల బొమ్మ పెడితే మీ ఇంట్లో డబ్బే 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 డబ్బే, ఏమీ కాదు. ఈ పక్కన ఏనుగుల్ని కొన్న ఖర్చు తప్ప, ఏనుగుల్ని కొనడానికి ఖర్చు తప్ప పొరపాటు కూడా లక్ష్మీరాడు. ఓ కనకసార స్తోత్రం చదువు, ఓ లక్ష్మీ సహస్రాన్ని చదువు, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువు, లేదా లక్ష్మికి సంబంధించి మహానుభావులు రాసిన కీర్తనని పాడుకో. అంతేగాని 2 ఏనుగులు తీసుకొచ్చి లక్ష్మీదేవి మధ్య పెడితే డబ్బు వస్తుందనడానికి సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. ఇటువంటి వాటిని ప్రచారం చేయడానికి, విని ఆచరించడానికి కూడా చాలా బాధ వస్తూ ఉంటుంది అనమాట. హైందవ ధర్మం నశించిపోవడానికి ఇట్లాంటివే ప్రచారం కారణం. అవునండి. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 హలో, నా పేరు విష్ణుప్రియ, బెంగళూరు నుండి అండి. చెప్పండి విష్ణుప్రియ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆధ్యాత్మిక రామాయణంలోని రామహృదయం గురించి చెప్తారా? విష్ణుప్రియ గారు, చెప్పండి. మీ ప్రశ్న కొంచెం స్పష్టంగా అడగండి. ఆధ్యాత్మిక రామాయణంలో రామ హృదయము, శ్రీరామ హృదయం గురించి చెప్తారా? శ్రీరామ హృదయం ఒకే ఒకటండి. ఎక్కడైనా సరే రామాయణాన్ని గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే ఏ వాల్మీకి మనిషి తన ఆశ్రమంలో ఉండేటటువంటి అందరూ ఆ ఆశ్రమస్థులకి వినిపించాడో, ఇతర ఆశ్రమంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా వినిపించాడో, అంతేకాక ఆ రామాయణానికి కథా అధినాయకుడైనటువంటి రాముడికి కూడా వినిపించాడో, ఆ రాముడు స్వయంగా అయోధ్యలో అందరినీ పిలిచి ఆ రావణాసుర వధ అయిపోయిన తర్వాత మిగిలిన కొద్ది మంది రాక్షసులు, అలాగే మొత్తం పాల్గొన్న వానరులు అందరికీ వినిపించి ఆమోదముద్రని వేశాడో అది మాత్రమే శ్రీమద్ రామాయణం. కాబట్టి రామాయణం గురించిన ఏ అనుమానం వచ్చినా, రామాయణం గురించి ఏది తెలుసుకోవాలన్నా, రామాయణంలో ఉండే రాముని యొక్క విశేషాన్ని అర్థం చేసుకోవాలన్నా శ్రీమద్ రామాయణం మాత్రమే ప్రమాణం తప్ప మరో మొల రామాయణం కానీ, అధ్యాత్మ రామాయణం కానీ, మరోటి కానీ ప్రమాణం కాదు. అయితే రాముని యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆలోచించేటప్పుడు అధ్యాత్మ రామాయణంలో ఒక మాటని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కానీ శ్రీమద్ రామాయణం మాత్రమే ప్రమాణం. రావణాసురుడు తన యొక్క తపోబలాన్ని 2 వైపులా ఆలోచించి చూశాడు. ఆ విష్ణువే స్వయంగా వచ్చి భూలోకానికి జన్మిస్తే రావణాసురుడు వెంటనే వధింపబడే స్థాయిలో లేదు వాడి తపశక్తి. అందుకోసమని తాను స్వయంగా అరణ్యంలో నివసించేటటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో మహర్షులందరినీ యాచించి ప్రార్థించి తాను క్షత్రియుడే ఇంకోండి దానం అడక్కపోయినా అడగకుండా ఉండవలసి వచ్చినా స్వయంగా నాకు తపశ్శక్తిని ఇవ్వాల్సిందని ప్రార్థించి తన తపశ్శక్తితో వాళ్ళ తపశ్శక్తిని తీసుకుని సీతాదేవి యొక్క తపశ్శక్తిని కూడా దీన్ని కలుపుకుని రావణుడిని వధించాడంటే రావణుడు ఎంతటి తపశ్శక్తిమంతుడో అర్థమవుతుంది. అంచేత రాముడు ధర్మబద్ధంగానే వధించారని రావణుణ్ణి, రాముడు మనుష్య ధర్మంతోనే వధించారని రావణుణ్ణి ఆలోచించి అలా చేశాడు. అది రాముని యొక్క హృదయం. మరి గురుగారు, సామాన్యులకి అర్థమయ్యేలా చదువుకోవాలి అంటే ఇప్పుడు శ్రీమద్ రామాయణం ఒకటి చదువుకుంటే సరిపోతుందంటారా? శ్రీమద్ రామాయణమే చదువుకోవాలి. ఆ ఒక్కటి చదువుకుంటే కదా అదే చదవాలి. ఎప్పుడైనా అదే మన మహానుభావులైన దివాకర్ వెంకటావధాని గారు మాట చెప్పేవారు. ఏమండి మను చరిత్ర నాకు అర్థం అవ్వాలంటే ఏ వ్యాఖ్యానం చదవాలన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. మను చరిత్ర ఎలా ఉంటుంది అంటే వ్యాఖ్యానం చదవకు, మను చరిత్రను చదువు, అప్పుడు నిజమేదో తెలుస్తుంది. తర్వాత వ్యాఖ్యానానికి వెళ్ళాలి. అది గుర్తుంచుకోవాలి. శ్రీమద్ రామాయణం అన్నప్పుడు శ్రీమద్ రామాయణాన్నే చదవాలి, వాల్మీకి రాసిందే చదవాలి. అప్పుడు అనుమానాలు విడిపోతాయి, లేకపోతే రకరకాలుగా వస్తాయి. మరి గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు ప్రణీత్ అండి, అనకాపల్లి నుంచి చేస్తున్నాను. చెప్పండి ప్రణీత్ గారు, గురుగారు ఉన్నారు, మీ సందేహం అడగండి. యాక్చువల్గా మహావిష్ణు దశావతారాలు ఉన్నాయి కదండి, మహావిష్ణు దశావతారాలు చెప్పండి. అందులో బుద్ధావతారం విశిష్టత ఏంటి, అతను చేసిన లోక కళ్యాణం ఏంటి, అదిను ప్లస్ ప్రస్తుతం బౌద్ధులు ఆరాధిస్తున్న బుద్ధుడు మన బుద్ధుడు ఒకడేనా? మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవ చ. 10 అవతారాల్లో బుద్ధుడు లేడు. మొదటి మాట. మొట్టమొదటి మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, వామనావతారం,
నారసింహావతారం, ఆ తర్వాత నారసింహస్య వామన, మత్స్య కూర్మో వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, తర్వాత కృష్ణావతారం దశావతారాల్లో ఉంది కానీ బుద్ధుడు కాదు, చివరిది కల్కి. మరి బుద్ధావతారం ఎక్కడుంది? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు 21 అని భాగవతం తెలియజేస్తుంది. ఆ 21 అవతారాల్లోనూ ఒకటి బుద్ధావతారం. కాబట్టి దశావతారాల్లో బుద్ధుడు లేడు, 21 అవతారాలు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వాటిలో మాత్రం బుద్ధుడు ఉన్నాడు. ఆ బుద్ధుడు మనకి హుస్సేన్ సాగర్లో హైదరాబాద్లో కనిపించే బుద్ధుడు, అలాగే మామూలుగా లోకం అంతా కూడా చేసేటువంటి బుద్ధుడు ఒకరు కారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎత్తిన బుద్ధావతారం, ఈ బుద్ధావతారం ఒకరు కారు. ఈ బుద్ధుడు అంటే లోకంలో ఈవేళ పూజించేటటువంటి బుద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆ బుద్ధుడిని పూజించడం బట్టి బౌద్ధులు అని ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో, పిలువబడుతున్నారో వాళ్ళు ఈ మహావిష్ణువు యొక్క బుద్ధావతారానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు రాజైనటువంటి వాడు సంపూర్ణంగా సన్యసించి బుద్ధ దీక్ష అనేది ఏర్పాటు చేశాడు. సౌందర్యనందం అని ప్రత్యేకమైన ఒక కావ్యం కూడా మనకు అది కనిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీ మహావిష్ణువు బుద్ధావతారాన్ని ఎత్తి సాధించింది ఏమిటి అని ఒక ప్రశ్న అడిగారు. మంచి మాట. ఏ విధమైనటువంటి నిరాకార స్థితిలోనూ అంటే ఏది ఆలోచించకుండా అలా స్పష్టమైనటువంటి శాంత రూపంతో ఉండడం ఏదిందో అది బుద్ధ విధానం. దేనికి చెల్లించకుండా ఉండవు, అది చాలా అవసరం. వేళ ఓ భార్యాభర్త అంటే నీ కొడుకు కోడలు ఉన్నారు ఇంట్లో, నువ్వు అదే ఇంట్లో ఉన్నావు. కొడుకు కోడలు పెద్దగా దెబ్బలాడుకొని మాట్లాడుకొని కలిసి ఉండని, సంతోషంగా వెళ్ళని, వాళ్ళ విషయంలోకి నువ్వు వేరు పెట్టు. అది నిజమైన బుద్ధ ధర్మం, విష్ణువుకి సంబంధించిన బుద్ధ ధర్మం. అలాగే కూతురు అల్లుడు వాళ్ళ విషయంలోకి చేరుతూ అస్తమానం ప్రతిదీ అడిగి తెలుసుకుంటూ కాదు, వాళ్ళు అడిగినప్పుడు చెప్పు, వాళ్ళు అడగకుండా నువ్వు అమాంతంగా వేలు పెట్టు. వీళ్ళ చాలా సంసారాలు నాశనం అవుతున్నది కారణం ఏమిటంటే ఏ రోజు తల్లికి ఆ అమ్మాయి ఫోన్ చేయటం, అక్కడి నుంచి ఆవిడేదో సలహా ఇవ్వడం, ఇలా అంచేత వాళ్ళ సంసారాల్లో నువ్వు వేలు పట్టుకో, వాళ్ళు అడిగినప్పుడు చెప్పు. అది నిజమైన బుద్ధ ధర్మం. అన్నీ కళ్ళతో చూస్తుండాలి, దేనికి ఏ విధమైన వికారాన్ని పొందకూడదు, సలహాలు అస్సలు ఇవ్వకూడదు. అది నిజమైన బుద్ధ ధర్మం, విష్ణు ఎత్తినటువంటి విధానం. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. హలో హలో మీ పేరు చెప్పండమ్మా. నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నామండి. నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రమ్య అండి. సంధ్య చెప్పండమ్మా. తులసి మొక్క పూజ చేస్తాం కదా, ఆ పూజ ముందుగా చేయాలా లేకపోతే మన పూజ గదిలో ఉన్న దేవుడి దగ్గర ముందుగా పూజ చేయాలా? సహజంగా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజకి సంబంధించినటువంటి ఏ జలం అయితే ఉందో ఆ జలాన్ని తులసి మొక్కలో పోసి అప్పుడు ప్రదక్షిణాన్ని చేసి రావడం విధానం. కాబట్టి మనం పూజ చేసేటువంటి సందర్భంలో ఏదో విగ్రహం ఉంటుంది ఇంట్లో, ఆ విగ్రహానికి పురుష సూక్తమో లేకపోతే విష్ణువుకి సంబంధించిన నామాలతోనో అలా అభిషేకం చేస్తాం. ఆ అభిషేకించిన జలం ఎక్కడ పోయాలి? అందుకోసం తులసి మొక్కని చివరికి చేసి ఆ జలాన్ని అలా పోస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత తులసికి నమస్కరించడం. తులసి యొక్క కాండం ఏదైతే ఉందో అంటే ఆకులన్నీ వచ్చే కాండం ఏదైతే ఉందో అక్కడ పసుపు కుంకుమని పూయడం, ఆ పైన పుష్పాన్ని పెట్టడం, ఇది సరైనటువంటి విధానం. తులసి మొక్కకి సంబంధించిన పూజ చివరనే చేయాలి, ఇంట్లో ఉన్న దైవ పూజ ముగిశాక. మరి గురుగారు తులసి మొక్కకి పూజ చేస్తున్నప్పుడు పాటించవలసిన మంత్రం ఏంటి? ఇది తులసి మొక్కకి ప్రత్యేకమైన మంత్రం ఏం లేదు, కాకపోతే ఒక శ్లోకం ఉంది. ఏమనంటే మూలతో బ్రహ్మరూపాయ, అంటే మొట్టమొదటిగా మూలలో బ్రహ్మ ఉంటాడు, ఆ మధ్యత విష్ణు మధ్యలో విష్ణు ఉంటాడు, అగర్త శివరూపాయ, ఆ పైన శివుని యొక్క రూపంలో ఉండేటటువంటి వృక్షరాజాయ తే నమః. ఇదేమిటంటే ఇదే పెద్ద వృక్షం కాదు కదా, చిన్న మొక్కే కదా మనం అనుకుంటాం. కానీ ఎదిగేటటువంటి తులసి మొక్కని ఎప్పుడూ తలలు కానీ తుంచేస్తూ ఉంటే పెద్దదైనటువంటి వృక్షంగా అలా పెరిగిపోయి పొదలా అయిపోతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రయోజనాత్మకమైనటువంటి విధానాన్ని కలిగిస్తుంది. ఈశాన్యం నుంచి ఋతుపవనం వచ్చేటప్పుడు విపరీతమైన గాలి వస్తుందే, ఆ గాలి మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళందరికీ రావాలంటే తులసి మొక్క బాగా విశాలంగా గుబురుగా పెరిగి పొదలాగా ఉండాలి. అలాగే ఇంటి వెనుక
ఉన్నట్టయితే నైరుతి నుంచి ఋతుపవనాలు రావడానికి ముందు కూడా గాలి వస్తూ ఉంటుంది పశ్చిమం నుంచి. ఆ గాలి వాసన కూడా ఇంట్లోకి వస్తే ఈ దోమలు రావడం, చీమలు రావడం, బొద్దింకలు రావడం ఇవన్నీ ఉండవు. ఆ వాసన వాటికి పడదు. దుర్వాసనకి ఇష్టమయ్యేవి ఇది సువాసన. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బల్లులు కూడా రావు నిజంగా ఇంట్లో తులసి మొక్కలు ఆ స్థాయిలో పెరిగితే, పెంచుకోగలిగితే. అంచేత అది వృక్షరాజ్యం అనడానికి కారణం పెద్దగా కనిపిస్తాయి. మనం నిజంగా చూస్తే బృందావనం అక్కడికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి. ఏమిటి అంటే తులసి మొక్కలు అవి వృక్షాల్లోనే ఉంటాయి. ఇది మామూలుగా వృక్షం అనేసరికి ఇది కాదనుకుని రావి చెట్టుకి వాడుతున్నారు. రావి చెట్టుకి కూడా వాడబడే శ్లోకం తులసి మొక్క. ఇదే శ్లోకం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నమస్తే మేడం, మా పేరు ప్రమీల. ప్రమీల గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, గురువు గారిని మీ ప్రశ్న అడగండి. సార్ మరి మీకు వందనాలు. నమస్కారం. అదే కర్మలు చేస్తారు కదా జనాలు చనిపోయినప్పుడు, కర్మ చేసినప్పుడు మనకు టవల్స్ లుంగీలు వేస్తారు కదా. ప్రమీల గారు, సార్ టవల్స్ లుంగీలు అవి కర్మ చేసే రోజు వేస్తారు కదా అత్తగారని బయట వాళ్ళు. అవి పూజ అప్పుడు వాడుకోవచ్చా? పూజ చేసేటప్పుడు అవి కట్టుకోవచ్చా? ఒకటి సార్, మళ్ళీ ఉదయాన్నే వేసినామంటే మునగ చెట్టును చూడొచ్చా? గురుగారు, చేసినప్పుడు ఇచ్చిన కొత్త బట్టలు ఉంటాయి కదా, అవి పూజకి వాడచ్చా అని అడుగుతున్నారు. కర్మ చేసినప్పుడు అంటే పూర్తిగా ఆ 12 రోజులు చేయవలసినటువంటి అంతా ముగిసిన తర్వాత శుద్ధి అంటారు దాన్ని. శుద్ధి అయిన తర్వాత ఆశీర్వదిస్తూ ఇస్తారు మీకు వస్త్రాలు. మొత్తం బ్రాహ్మణులందరూ కూర్చుని సదస్యం అనే పేరిట ఆశీస్సులనిచ్చి, నీ ఇంట్లో ఇప్పటిదాకా మంచి కష్టం వచ్చింది, చాలా కష్టాన్ని అనుభవించావు నువ్వు, ఇలాంటి కష్టం అంతా తొలగిపోయింది, వాళ్ళకి పరమపద ప్రాప్తి కలుగుతుంది, నీకు ఇక్కడి నుంచి శుభం కలగాలనే అభిప్రాయంతో మేము ఆశీర్వదిస్తున్నామని వేద ఆశీర్వచనాన్ని చేశాక అప్పుడు ఇస్తారు ఆ వస్త్రాలు. ఆ వస్త్రాన్ని కట్టుకోవచ్చు, అందులో దోషం ఏమాత్రమూ లేదు, అలా చేయొచ్చు కూడా. అలాగే ఉదయాన్నే లేవగానే మునగ చెట్టు చూడొచ్చా అంటున్నారు. అసలు ఇంట్లో మునగ చెట్టుని పెట్టుకోకూడదు ఒక విధానం. అది దొడ్లో మామూలుగా ఎక్కడైనా ఉన్నట్టయితే ఉంచుకోవచ్చు. మునగ చెట్టు వల్ల లౌకికమైన అలౌకికమైన నష్టాలు రెండు ఉన్నాయి. లౌకికమైన నష్టం ఏంటంటే దాని నిండా గొంగళి పురుగులు బాగా వస్తాయి. రెండు, చిన్న దశలో ఉన్నటువంటి గొంగళి పురుగులు పెద్దగా గాలి వచ్చినప్పుడు ఎగిరి ఇంట్లో పడి అక్కడి నుంచి గూడు పెడతాయి మన ఇళ్ళలో, అది ఇబ్బంది ఒకటి. అలౌకికమైనది ఏమిటంటే ఉండేటటువంటి వృక్షాల్లో మునగ వృక్షాన్ని మా దైవ వృక్షంగా ఎక్కడ చెప్పలేదు, కాబట్టి మునగ చెట్టుని ఇంట్లో ఉంచుకోవడం సరికాదు. మునగ చెట్టుని చూడడం అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదు, అంత తర్వాత చూడడం ఇంకెలాగా, కాబట్టి కానే కాదు. మరి గురుగారు మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండమ్మా. నా పేరు జగదంబ, మండపేట అండి. చెప్పండమ్మా, మీ ప్రశ్న అడగండి గురుగారిని. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం. అశ్విని దేవతలు నకులు సహదేవుడు జన్మించారు. అశ్విని దేవతల గురించి తెలియజేస్తూ కోరుతున్నానండి. వాళ్ళని ఆశ్వి దేవతలు అంటారు. ఈ ఇద్దరు కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తులకి సంబంధించిన ఆరోగ్య పరిరక్షణ కోసం వచ్చిన వాళ్ళు. ఇంకో విధానం ఉంటుంది. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం కాదు, ఆరోగ్యం రెండు విధాలుగా ఉంటుంది. ద్విధా భవతి. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండవది శారీరక ఆరోగ్యం. మనస్సు సరిగా లేదనుకోండి, ఆ మనస్సు సరిగా లేనటువంటి ఆ మానసిక వేదన శరీరం మీద పడి శరీరానికి రోగాన్ని కలిగిస్తుంది. మనకి చాలా ఇదిగా ఉందండి, ఎందుకో ఓపికగా లేదని అంటాం. ఆ ఓపిక లేకపోవడానికి శరీరం కారణం కాదు, మనసు సరిలేకపోవడం. అలాగే శరీరం సరిగా లేనప్పుడు మనసు మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఏదో చెవిపోటు వచ్చింది, తలనొప్పి వచ్చింది, కంఠం బాధ వచ్చింది, మంచి అందరూ రెండు చెవుల్లోనూ పెట్టుకుని నడుస్తూ కూడా పాపం చాలా శ్రద్ధగా వింటున్నారు. ముందు నాటికి చెవిటి డాక్టర్లకి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి, చెవుడు వైద్యం చేయగలిగినటువంటి వాళ్ళకి. ఇలా ఏదో ఒక నొప్పి చెవిలోనో కంటిలోనో, అలాగే శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా అది మనసు మీద ప్రభావం చూస్తుంది. కాబట్టి మానసిక అనారోగ్యం శరీరం మీద, శారీరక అనారోగ్యం మనసు మీద పనిచేస్తుంది. ఈ రెంటిని సంపూర్ణంగా తొలగించగలిగిన శక్తిమంతులు ఎవరంటే నకులుడు సహదేవుడు వల్ల కలిగినటువంటి వీళ్ళు.
ఈ ఆశ్వదేవతలు ఇద్దరూ కూడా ఆశ్వదేవతలు అద్భుతంగా మనసుని శరీరాన్ని పరచగలిగినటువంటి శక్తివంతులు. అంచేత ఆ ఆశ్వదేవతల వల్ల కలిగినటువంటి నకుల సహదేవుని ప్రార్థించడం కంటే అశ్విని దేవతలకు ప్రత్యేకంగా ఆశ్వ సూక్తం ఒకటి ఉంటుంది. దాన్ని చదువుకున్నట్టయితే ఈ రెంటిలోనూ ఉండేటటువంటి దోషాలు నివారింపబడతాయి. పైగా ఇంకో విశేషం, శరీర మనసు ఈ రెండు యొక్క కలయికనే యోగం అంటారు. యోగం అంటే ఈవేళ డ్రిల్ చేయిస్తున్నారు అన్ని చోట్ల. యోగం అంటే డ్రిల్ కాదు. యోగం అంటే శరీరాన్ని మనసుని అదుపు చేసుకుని రెంటి యొక్క సంయోగం చేత వ్యక్తి సుఖంగా ఉండేందుకు చూపించబడే మార్గాన్ని యోగం అన్నారు తప్ప డ్రిల్ చేయడం మాత్రం యోగం కాదు. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, గురువు గారికి పాదాభివందనాలు. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి నేపథ్య రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నానండి. చెప్పండి. కొబ్బరికాయని పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తూ ఉంటారు. దానికి ఏమైనా కారణం కానీ కథ కానీ ఉందా, కొంచెం తెలియజేయండి గురువు గారు. కొబ్బరికాయని పార్వతీ పరమేశ్వరులుగా భావించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. రెండు, కొబ్బరికాయలో ఉండే పీచు, ఆ టెంక, లోపల ఉండేటటువంటి గుంజు, దాంట్లో ఉండే నీళ్లు, దీనికి ఏదో ఒకటి కలిపేసి ఏదో కథ చెప్తూ ఉంటారు. దానికి దీనికి సమన్వయం లేదు. ఏ పురాణ ప్రమాణము కూడా లేదు. వ్యక్తుల్లో ఒక భక్తిని పెంచాలి అని అంటే భక్తికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు వాటి ద్వారా పెంచడం ధర్మం తప్ప ఆ కొబ్బరికాయ పార్వతీ పరమేశ్వరుడు స్వరూపం అండి. 3 కళ్ళు ఉండడం కూడా త్రినేత్రుడికి సంకేతం. కొన్నిటికి 2 కళ్ళు ఉంటాయి, మరి అప్పుడు అన్నీ 3 కళ్ళల్లో, మరి అప్పుడు ఏమైనట్టు? అంచేది ఇట్లాంటి సమన్వయాలు ఏదో వ్యక్తుల్లో ప్రత్యేకమైనటువంటి ఒక అభినివేశాన్ని కలిగించి బాగా పెద్ద చేయడం కోసం ఎడమవైపును కానీ ఎడమవైపు మాత్రమే ఈ ఉత్తరీయం వేసుకున్నట్టయితే అశుభమని, కుడివైపు వేసుకుంటే అది శుభానికి వచ్చినట్టని చెప్తారు. మరి దేవతలందరికీ ఇలా వేస్తారు కదా, ఏమిటి దాని కారణం? ఇంచేత ఇట్లాంటివన్నీ కూడా భక్తి భావాన్ని పెంచడం కోసం ఏదో అప్పటికప్పుడు తోచిన మాటలు చెప్పడమే తప్ప వీటికి ప్రమాణం ఉండదు. కొబ్బరికాయని శివస్వరూపంగా భావించాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ శివస్వరూపం అయితే వీర వైష్ణవులు ఉంటారు కొందరు, పొరపాటును కూడా కొబ్బరికాయలు వరుస ముట్టుకోకూడదు, ముట్టుకోరు కూడా. కానీ ఇట్లాంటివి ఏమీ కాదు, వీటిని నమ్మద్దు. మరి గురుగారు, అదేవిధంగా చాలామందికి చాలా భయాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే శుక్రవారం, మంగళవారము అద్దం పగలడం కానీ లేదా కుండ పగిలిపోవడం కానీ అది చాలా అశుభం అని చాలా భయపడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఒకటేంటంటే పొరపాటున పగలడం వేరు, మనం కావాలని పగలగొట్టడం వేరు. పూర్వం రోజుల్లో ఏదైనా దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్టయితే ఒక రోజు ప్రత్యేకంగా కుండని పగలగొట్టవలసి వస్తుంది. ఆ పగలగొట్టేటటువంటి రోజున పగలగొట్టడం ఖచ్చితమైన ధర్మం. మిగిలిన రోజుల్లో పగలగొట్టడం సరికాదు. అలాగే ఈ కుండని పగలగొట్టడం, ఇంకోటి ఏదో ఏవైతే ఉన్నాయో ఇవి ఆ సందర్భాల్లో చెప్పబడ్డవి, వాటిని తీసుకొచ్చి దీనికి ఇలా తగిలించడం. అద్దం పగిలిపోతుంది ఒక్కొక్కసారి. పొరపాటును మనం ఇలా చూసుకుని ఏదో బొట్టు పెట్టుకుందాం అనుకున్నప్పుడు పొరపాటును పగిలిపోవచ్చు. అంత మాత్రం దాన్ని అనుకోకరా. భక్తిలో ఉండేటటువంటి భయాలతోనే జీవితం అంతా కాలక్షేపం అయిపోతే నిజమైన భక్తి అనేది మనకు తెలియదు. దేవుడి దగ్గరికి వెళ్ళగానే అమాంతంగా ఎప్పుడైనా ఒకవేళ పూల మూర ఏదో పూల మాల కానీ పువ్వు కానీ అప్పుడు అబ్బో ఎంత సుఖం అండి, నేను వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పూలమాల అలా పడిపోయింది నా కోసమే అని. అప్పుడు వెనకాల ఉన్నవాడు అయ్యో నాకు ఇలా జరగలేదు కాబట్టి నాకు ఏ అశుభం జరుగుతుందో అనుకోడు. పైగా 125 కోట్ల మంది మహానుభావులైనటువంటి భక్తుల్లో ఈ మహానుభావుడు అక్కడ వెళ్ళేసరికి ఆ పైన పూలు జారింది, ఆ పూలమాల జారితే వీరినొక్కరినే కనికరించి మిగిలిన 124 కోట్ల చెల్లెలందరినీ కూడా కాదన్నాడు భగవంతుడు. ఇట్లాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ ఉండకూడదు. పరమేశ్వరుడు నిజంగా హృదయంలో ఉండాలి తప్ప అక్కడేదో యాంత్రికంగా జరిగిన దాన్ని మనకి సమన్వయించుకోవడం అది సరికాదు. ఇది వినడానికి కూడా చాలా బాధగా ఉంటుంది భక్తులకి, కానీ నిజం మాత్రం ఇదే. ఒకే ఒక్క మాట చెప్పి ముగిద్దాం. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఇచ్చాడు. 3 రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. కొంతమంది వీడి పిల్లాడు బాలుండి ఇతడు కొండ దొద్దది మహాభారము శైరింపగా జారండో అని, ఒకవేళ కానీ పడిపోతుందేమో అని అనుకుని అంచుని నిలబడ్డారు కొందరు. ఆ ఎత్తబడ్డటువంటి భరతం అంచులో టక్కున పడిపోతుంటే పారిపోదాం. కొంతమంది మధ్యలో నిలబడ్డారు, చూద్దాం ఈయనంత గొప్పవాడో ఏమిటో అది ఇది, ఏదైనా తేడా ఉంటే ఇటు వచ్చేద్దాం. కొందరు మాత్రం కృష్ణుడి దగ్గరే నిలబడ్డారు. ఖచ్చితంగా నిలబెట్టగలడు, నాకు ఆ నమ్మకం ఉంది. భగవంతుడి విషయంలో ఆ కృష్ణుడి దగ్గరే నిలబడ్డటువంటి వాళ్ళ సంపూర్ణమైన నమ్మకం ఉండాలి తప్ప
ఇదేదో పగిలిపోయింది, అర్థం శుక్రవారం నాడు అయింది, అదైంది, ఇదేంది, ఇట్లాంటి పిచ్చి చేదస్తాలు పెట్టుకోకూడదు. నిజాన్ని నిజంగా హృదయపూర్వకంగా ఆలోచించుకోగలగాలి. అప్పుడు భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం మనకి లభిస్తుంది. వీలైతే ఆ పర్వతం దగ్గర నుంచి జారిపోదాం, అప్పుడు ఏదో కృష్ణుడు పడు అంటే కృష్ణుడు పర్వతం కింద పడిపోవడం వీడికి ఇష్టమే, వీడు మాత్రం బతకాలి. ఎంత దారుణం అది! సంపూర్ణ విశ్వాసం కావాలి. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్యామల అండి. చెప్పండి శ్యామల గారు, మీ ప్రశ్న అడగండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు పిల్లలకి అన్నప్రాసన రోజున మా మనవడికి భాగవతం దానం ఇప్పించాలని అన్నారండి. ఆ రోజు కుదరలేదు. అంటే ధర్మ సందేహంలోనే విన్నాను ఈ మాట కూడాను. అది అప్పుడు కుదరపోతే ఇంకెప్పుడు ఇవ్వచ్చు, అంటే సంవత్సరం పుట్టినరోజు నాడు ఇవ్వచ్చు అంటారా, లేకపోతే ఇంకెప్పుడు ఇవ్వచ్చు? అదొకటి. తర్వాత అతను జ్యేష్ఠ మాసంలో పుట్టాడు. అది జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం మనం లెక్కగా తీసుకోవాలా, లేకపోతే తిథుల ప్రకారం అయితే నిజ జ్యేష్ఠ మాసం తీసుకోవాలా? అది ఒక సందేహం అండి. తర్వాత జ్యేష్ఠ మాసంలో పుట్టినట్టయితే అధిక జ్యేష్ఠం కాదు, నిజ జ్యేష్ఠాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. ఆర్థికం కానీ, పుట్టినరోజు కానీ, మరోటి కానీ జ్యేష్ఠ మాసం ఒకే ఒకసారి వచ్చినటువంటి సందర్భంలో జ్యేష్ఠ మాసంలో నిజ జ్యేష్ఠాన్ని తీసుకోవాలి తప్ప అధిక జ్యేష్ఠాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. 2 అన్నప్రాసన విషయం. ఆవేళ ఏదో ఒక కారణం ప్రకారం మనం ఇవ్వలేకపోతే నష్టమేం కాదు. మళ్ళీ సంవత్సరం పుట్టినరోజు వస్తుంది కదా, అదే తిథి వచ్చిన రోజున ఇవ్వడం సరైనటువంటి విధానం. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు కంగారు పడదలుచుకుంటే నేను ఈవేళ ఇవ్వలేకపోయానంటే నలుగురికి చెప్పినట్టయితే, అయ్యో ఇవ్వలేకపోయామా, తర్వాత ఇచ్చావంటే ఏం ప్రయోజనం ఉందో, శుద్ధ దండుగా చాలా పొరపాటు చేసేసావు, చేసినంత అనవసరం అని చెప్పేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు మన భారతదేశంలో. అంచేత గుర్తుంచుకోవాల్సింది, చక్కగా మళ్ళీ ఏ సంవత్సరం వస్తుందో పుట్టినరోజు, ఆ రోజు పుట్టినరోజు చేసిన రోజున భాగవతాన్ని ఇచ్చేయడం కాదు, భాగవతం మీద శ్రద్ధ ఉన్నవాడు, భాగవతాన్ని చదివేవాడు, రోజు భాగవతాన్ని చదువుతూ ఫలాని కుర్రాడు పుట్టినటువంటి రోజున నాకు ఈ భాగవతాన్ని ఇచ్చారు కాబట్టి నేను రోజు చదువుకుంటున్నాను అని అనుకుంటూ ఈ భాగవతాన్ని చదివిన పుణ్యాన్ని ఆ కుర్రాడికి దక్కేలా చేసేటటువంటి మనస్తత్వం ఉన్నవాడికి ఇవ్వాలి. మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారి భాగవతం ఇచ్చామనుకోండి, ఇట్స్ ఫైన్ అని చెప్పి అక్కడ పెడతాడు, ఏం ప్రయోజనం? అంచేత దాని మీద శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉండి ఈ పిల్లవాడిని ఆశీర్వదించాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి సంవత్సరం నిండినటువంటి రోజున కూడా చాలా సరైనటువంటి పని. మరొక ఫోన్ కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 నమస్తే అండి. అంటే ఏమిటి అంటే చాలా మంది చాలా రకాలు చెప్తారు. ఏమండి మీ పేరు చెప్పండి. హలో, మీ ప్రశ్న స్పష్టంగా లేదండి. సుబ్బలక్ష్మి అండి, రాజమండ్రి. సుబ్బలక్ష్మి గారు, మీరు టీవీ. నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి అండి. చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. రాజమండ్రి అండి. సుబ్బలక్ష్మి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. నాకు అంటూ అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందండి. అంటూ అనేది తెలుగు మాట, అశుచి అనేది సంస్కృతం మాట. ముక్కు ఎలా అయితే ఒక వ్యర్థ పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటుందో, కన్ను ఎలా వ్యర్థ పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటుందో, శరీరం కూడా స్వేదం అనేటటువంటి వ్యర్థ పదార్థాన్ని విసర్జిస్తుందో, అలా శరీరంలో ఉండేటటువంటి నవ రంధ్రాలు నవ వ్యర్థ పదార్థాలు విసర్జిస్తూ ఉంటాయి. ఓ కంటి యందు ఉండేటటువంటి అశుభ్రాన్ని ఒక నిమిషంలో శుభ్రపరచుకోగలిగితే ముక్కు అనేటటువంటి దాన్ని కూడా అలాగే ఒక నిమిషం అయితే, పళ్ళు అంటే నోటిలో ఉండేటటువంటి అశుచిని ఒక 10 నిమిషాల సేపు అయితే ఇలా 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 చేస్తూ ఉంటే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఆ మలిన పదార్థం 3 రోజులు, త్రిరాత్రి 3 రాత్రులు అశుచిగా ఉండాలని నిర్ణయించారు. 4వ రోజున కూడా అశుచితనం ఉంటే ఆ రోజున కూడా సరికాదన్నారు. కాబట్టి నిజంగా స్త్రీలు 4 రోజులు అశుచిని పాటించడం సరైన మాట. అంచేతనే ఏదైనా యజ్ఞం కానీ, యాగం కానీ, ఇంకో వివాహం కానీ, శంకుస్థాపన, గృహప్రవేశ ముహూర్తాలు పెట్టేటప్పుడు 5వ రోజుని మాత్రమే స్వీకరిస్తారు స్త్రీని తప్ప మిగిలింది కాదు. అది అశుచి. ఇక మామూలుగా అంటూ అంటే మనం ఇంట్లో చక్కగా పదార్థాలను వండుకుంటాం. ఎప్పుడైతే బియ్యంగా ఉందో అప్పుడు అది అంటు కాదు. ఆ బియ్యాన్ని ఎప్పుడైతే అన్నం నీటిని పోసి వండామో అప్పుడు అది అంటు పదార్థంగా అవుతుంది.
అంచేత అన్నంగిని ముట్టుకోవడం, ఒంటికి రాసుకోవడం, అన్నంగిని ముట్టుకోవడం, ఇంకో పుస్తకాలు తీసుకోవడం, అన్నంగిని ముట్టుకోవడం, మనుషులు తగులుతూ ఉండడం, అది సరికాదు. ఆ అంటుని నీళ్లతో కడుక్కోవాలి అని తెలియజేస్తారు. లౌకికంగా ఏంటంటే అన్నం కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ జిగురుగా ఉన్నటువంటి అన్నం ముట్టుకున్నటువంటి వేలితో దేనైనా ముట్టుకున్నట్టయితే అది గడ్డగట్టి అశుభ్రం అవుతుంది కాబట్టి అది అంటుగా లౌకికంగా అనుకోవాలి. అలౌకికంగా అయితే వెంటనే నీటితో కడుక్కోవాలి అని చెప్తారు. అలాగే విస్తరలో భోజనం పెట్టిన తర్వాత చుట్టూరా అన్నం మెతుకులు పడ్డాక అన్నం మెతుకులన్నింటినీ తీసి విస్తరలో వేసి భోజనం అయిపోయాక అవతల పడేస్తాం. ఆ అన్నం మెతుకులు నేల మీద పడ్డటువంటి సందర్భంలో మొత్తం అంతా చేసిన తర్వాత నీళ్లతో పూర్తిగా అలా శుద్ధి చేయడం ఏదైతే ఉందో అది కూడా అంటు దోషాన్ని నివారించడం. ఇక 4వ అంటు ఇంకోటి ఉంది. ఎవరో ఒకరు పోయినటువంటి కారణంగా వాళ్ళకి మైలు వచ్చింది. ఆ వచ్చినటువంటి వాళ్ళని మనం స్పృశించినట్టయితే మనం అంటు వాళ్ళు అవుతాం. అందుకోసం ఎవరు పోయినప్పటికీ కలిగేటటువంటి అశుచి ఏదైతే ఉంటుందో ఇంకొకరి ఇంట్లో ఎవరైనా పోయినందువల్ల వాళ్ళకి అశుచి వస్తే వాళ్ళని స్పృశించడం ఏదుందో ఇది కూడా అంటూ అవుతుంది. ఇన్ని విధాలైనటువంటి అంట్లని ప్రాచీనులు తెలియజేశారు. అలాంటి సందర్భంలో దైవమందిరం దగ్గరికి వెళ్ళి దేవుడికి పూజ చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. మరి గురుగారు సమయం మించిపోవడం వల్ల మరిన్ని ఫోన్ కాల్స్ తీసుకోలేకపోతున్నాం. మరి మాకు తెలియని విషయాలు ఎన్నో చక్కగా విశ్లేషించి ఉదాహరించి చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.